లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను సిద్ధు. చేసుకో, దానికి నన్ను అడగడం ఎందుకే? అంటే మరి ఈసారి అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాను. అందరూ అంటే ఎంతమందిని పిలిచేస్తావేంటి? ఏముంది, ఒక 40-50 మందిని అయితే పిలుస్తాను. 50 మందినేంటే? ఈసారి తాంబూలాలకి భారీగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు పూజ చేస్తున్నావా, ఫంక్షన్ చేస్తున్నావా, లేకపోతే ఏమైనా పెళ్ళి ఏమైనా చేద్దాం? భారీగానా? ఏం ఖర్చు పెట్టిద్దాం అనుకుంటున్నావు నాతో? ఏం పెడతాను, ఒక వెండి కుంకుమ బర్ని పెడదాం అనుకుంటున్నాను. వెండికి బంగారం పెట్టి, అండ్ అలాగే నాకు బంగారం కూడా కొనాలి. బంగారం దేనికే? దేనికంటావేంటి, వ్రతం చేసుకునేటప్పుడు కొత్త చీర కొత్త నగలు వేసుకోవాలి కదా. పాత నగలు ఉన్నాయి కదమ్మా, అవి పెట్టి మేనేజ్ చేసే ఈసారికి. పాత నగలు వేసేసుకున్నాను కదా. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు కదే. 1 గ్రామ్ అంటావేంటి సిద్ధు, ఏ గోల్డ్ కొనడానికి ఏంటి ప్రాబ్లం? చీర కావాలంట, వెండి కావాలంట, బంగారం కావాలంట, భోజనాలు ఏం లేవా వచ్చిన వాళ్ళకి? కరెక్ట్ పాయింట్. మరి ఇవన్నీ చేసి భోజనాలు పెట్టకుండా పంపిస్తామా ఏంటి? ఆ పక్కింటి ఆవిడ ఏం చేసింది, ఈ పక్కింటి ఆవిడ ఏం చేసింది, ఆంటీ ఏం చేసింది, కింద ఆంటీ ఏం చేసింది, ఇవన్నీ కాదు, పోకడాలు పోకు. అది నీకేందో నువ్వు పూజ ఏంటో నువ్వు చేసుకో, అంతేగాని నలుగురు పిలువు, తాంబూలం ఇవ్వు, పంపించేసి. ఇది పూజ అంటే. బంగారం అంటేనే లక్ష్మీదేవి కదా, మరి పండగ రోజు లక్ష్మీదేవిని కొనుక్కుని తీసుకొచ్చినట్టే కదా. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ఇంటికి పిలుచుకురావాలి, ఇట్లా ఖర్చులు పెట్టించడం కాదు. అదేంటి, బంగారం అంటేనే లక్ష్మీదేవి, మరి బంగారం కొని తీసుకొస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ 50,000 రూపాయలు బంగారం కొన్నాం అనుకో, దానికి 15,000-20,000 రూపాయలు వేస్టేజ్ చేస్తాడు. ఎవడన్నా శుక్రవారం పూట డబ్బులు పోగొట్టుకుంటాడంటే. అందుకే నేను బుధవారం రోజే కొనేసుకుంటాను. ఓకేనా? ప్లీజ్ లైక్ షేర్ and subscribe.